థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమం చేశాం. స్కూల్లో యాన్యువల్ డే ఎలా చేసుకుంటామో మనము వీళ్ళకి కూడా అంటే కానిస్టేబుల్స్కి ప్రతి బెటాలియన్లో యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ డే అనేది కండక్ట్ చేస్తారు వీళ్ళకి. ఆ ప్రోగ్రామ్ కోసమే వీళ్ళైతే ఆటలన్నీ ఆడతారనమాట. అది కూడా ఒక 4-5 డేస్ అయితే ఆడతారు. ఈ డేని ఎందుకు కండక్ట్ చేస్తారో నాకైతే తెలీదు, నేను ఇంకా ఎవరినైతే అడగలేదు. బట్ నాకేమనిపించింది అంటే రాత్రులు పగళ్ళు, చలికి ఎండకి వానకి, పండగలు పబ్బాలు ఇవన్నీ ఏం తేడా లేకుండా అంటే ఇవన్నీ ఏం చేసుకోకుండా చూసుకోకుండా డ్యూటీలు అనేది చేస్తారు కదా. సో అందుకే వీళ్ళకి రిలాక్స్డ్గా కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, దానికోసమే కండక్ట్ చేస్తారని అయితే నేనైతే అనుకున్నాను. మరి మీకేమనిపించింది, మీకేమైనా తెలిస్తే కామెంట్లో చెప్పేసేయండి. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. పీసీలు అంటే ఇలా కూడా ఉంటుందా, డ్యూటీలతో పాటు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందా అనిపిస్తుంది. అంటే ఆ జాబ్ ఇష్టం లేని వాళ్ళు కూడా చేయాలనే ఆలోచన, ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. కాసేపు అయితే ఎంజాయ్ చేయండి గేమ్స్ చూస్తూ. లాస్ట్లో ఒకటి చెప్తాను. ఈ ఆటని ఏమంటారో అందరికీ తెలుసా? తెలియని వాళ్ళకి చెప్తున్నాను, నాకు కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. తగ్గాఫర్ అంట. ఈ గేమ్ పేరు తగ్గాఫర్, తాడుతో ఆడే ఆట. లాస్ట్ డే ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఒక ప్రోగ్రామ్ అయితే అవుతుంది. దానికోసమే మేము ఇప్పుడే వెళ్తున్నాం అనమాట. ఆ ప్రోగ్రామ్ని ఇలా పరేడ్తో స్టార్ట్ అయితే చేసేస్తారు. వీళ్ళకి కంపెనీ వైజ్గా డ్రెస్ కోడ్ ఉంటుంది అనమాట. అందుకే డిఫరెంట్ డ్రెస్లలో కనిపిస్తున్నారు. కోరుకుంటూ మీరందరూ కూడా వచ్చే స్పోర్ట్స్ స్టిల్ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. అందుకోసమే వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. అంటే ఆడిన వాళ్ళకి గిఫ్ట్లో మెడల్స్ ఇస్తూ ఉంటారు. ఇంకా మా పుట్టది అటు ఇటు తిరుగుతుంది. సో నేను వెనకాల ఉండి వీడియో తీసిన అనమాట. దాని తర్వాత క్లోజింగ్ అయ్యే టైంకి మళ్ళీ ఇలా చేసేస్తున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇలాంటి టైంలలో మళ్ళీ దొరకదు కదా ఇలాంటి డే అనేది. డ్యూటీలు ఎప్పుడు డ్యూటీలోనే వెళ్తారు. సో అందుకని ఇలాంటి టైంలో ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్ అనేది ఉంటుంది. ఇంకా లాస్ట్కి బాంబులు ఇవన్నీ ఇంకా కాల్చేసారు. సో ఫైనల్గా ఎండింగ్ టైం అయితే ఇలా ఉంటుంది అనమాట. దీని తర్వాత బడాకాన్ అని ఉంటుంది. అంటే ఫుడ్ పెడతారు అనమాట అందరికీ. అంటే పీసీ వాళ్ళకి, వాళ్ళ వైఫ్స్కి, వాళ్ళ ఫ్యామిలీస్కి అందరికీ అనమాట. మా బుడ్డ చూసిరా ఫుల్ ఎంజాయ్ చేసింది ఆ డప్పులతోటి. ఇది ఎప్పుడైనా వింటర్లో చేస్తారు కాబట్టి ఇలా చలిమంటలతో స్టార్ట్ చేస్తారు, పెడతారనమాట ఆ ప్లేస్లో. ఈ ఇయర్ ఏమో కానీ 3 years బ్యాక్ అయితే చాలా బాగుంది. అంటే కొంచెం డిగ్నిటీగా అనిపించింది. ఈసారి మాత్రం కొంచెం చిందరవందరగా అనిపించింది. కొంతమంది మాత్రం లాస్ట్కి చాలా ఫీల్ అయ్యారు కొన్ని వాటి వల్ల. ఎందుకు అనేది నేను రీజన్ అయితే చెప్పలేను. సో ఫైనల్గా మేమైతే తినేసి ఇంటికి వెళ్ళినాము. ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళు ఫుల్ డ్యాన్సులతో ఎంజాయ్ చేసి ఇంకా ఇప్పుడు 10కి 11కి అట్లా ఇంటికి వచ్చారు. మేమైతే తొందరనే వచ్చేసాం. ఇప్పుడైతే డ్యాన్స్లోనే చూసేయండి.
ఇలాంటివి చూడడానికి కొందరిలో కొందరైనా ఇష్టపడతారు కదా, అందుకే ఈ వీడియో ఇలా పెట్టాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. లాస్ట్లో ఒకటి చెప్తానన్నాను కదా, ఫుడ్ని మాత్రం అస్సలు వేస్ట్ చేయకండి ఎప్పుడైనా ఎక్కడైనా.